अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించండి వల్ల ఆమీన్. విశ్వాసులైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నేను రంజాన్ యొక్క శుభాకాంక్షలు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రంజాన్ యొక్క శుభాలు మనందరికీ ఇహపరలోకాల్లో అల్లాహ్ ప్రసాదించుగాక ఆమీన్. రంజాన్ నెలలో ఉపవాసం, ఖురాన్ చదవటం, సహరీ, ఇఫ్తార్, తరావీ నమాజు, ప్రతిరోజు 5 నమాజులు, దాన ధర్మాలు, జకాత్, ఎతెకాఫ్, దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, ఇవన్నీ ఇంకా అనేక విషయాలు రంజాన్ నెలలో దాగి ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేస్తారు. అది ఏమిటి అంటే, ఎవరైతే రంజాన్ నెలని పొంది ఉండి కూడా, రంజాన్ నెలలో బ్రతికి ఉండి కూడా ఎవరైతే శుభాలను పొందలేకపోయారో వారు నాశనమైపోయారని జిబ్రీల్ అలైహిస్సలాం గారని గబ్రియల్ అనే దేవదూత చెప్పినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పడం జరిగింది. రంజాన్ నెలని పొంది ఉండి కూడా ఆ నెలలో మనం బ్రతికి ఉండి కూడా ఆ యొక్క నెల శుభాలను కనుక మనం పొందలేకపోయామంటే అది ఎంత ప్రమాదకరమో ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. అల్లాహకు ప్రత్యేకంగా అర్పించే ఆరాధించే స్పెషల్ ఆరాధన రంజాన్ నెలలో ఉపవాసాలు. ఆకలి దప్పికలతోటి శరీరం ద్వారా, ఆత్మ ద్వారా, కోరికల ద్వారా అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకుని ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించే ఆరాధనా పద్ధతి ఈ యొక్క నెలలో ఉన్నటువంటి ఆరాధన. ఈ యొక్క ఆరాధన అనేది ఎవరికి కనిపించదు. కేవలం భక్తుడికి మరియు భగవంతుడికి మధ్యలోనే ఈ యొక్క తపన, ఆరాధన, ఉపవాసం అనేది ఉంటుంది. ఈ యొక్క నెలను ఎవరైతే ఈ విధంగా దేవుని యొక్క భక్తి శ్రద్ధలతో, దేవుని పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో పాటిస్తారో వారికి ప్రత్యేకంగా దేవుడు ఇహలోకంలోనూ మరియు పరలోకంలో ప్రత్యేకంగా వీటి యొక్క శుభాలను ప్రసాదిస్తారని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేసి ఉన్నాడు. కానీ ఈనాడు మన యొక్క దురదృష్టకరం ఏమిటంటే, మనలో చాలామంది కొంతమంది రంజాన్ నెలను పొంది ఉండి కూడా కొంతమంది బిజినెస్లు, వ్యాపారాలు, టైంపాసు, మొబైలు, టీవీ, కొన్ని చెడు అలవాట్లు, చెడు పద్ధతులకి, టైం వేస్ట్ పనులకి, ఆరాధనకు తీయవలసిన సమయాన్ని వేరే పనుల కోసం ఇలా వృధా చేసుకుంటున్నటువంటి మనలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొంతమంది అయితే ఉపవాసం తగలకూడదు, ఉపవాసం కనిపించకూడదని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పొద్దుగాల సహరీలో మరి రోజంతా ఉపవాసం తగలకూడదని కొంతమంది ఉపవాసం విడిచిపెట్టాక మళ్ళా ఇంకా అనేక రకాల ప్రయత్నాలు, ఎనర్జీ అని, బూస్ట్ డ్రింకులని, కొత్త వంటకాలని ఏమేమో చేస్తూ ఉన్నారు. అసలు వీరికి ఉపవాసం అంటే ఏమిటో అర్థమైందా? రంజాన్ నెల అంటే ఏమిటో అర్థమైందా? ఆరాధన అంటే ఏమిటో అర్థమైందా? అసలు ఖురాన్ అసలు అర్థమయ్యాయా వీరికి? ఎవరో బిజినెస్ మ్యాగ్నెట్లో, అడ్వర్టైజ్మెంట్లలోనో, వ్యాపారం కోసమో ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాన్ని మనం ఈరోజు మనం నరాల్లోకి ఎక్కించుకొని దాన్ని అలవాటు చేసుకొని మనం ఉపవాసం అంటే భయపడుతూ మరియు సహరీలో ఏమిటో, ఇఫ్తారీలో ఏమిటో ఏమేమో చేస్తూ ఉన్నాం మనం. ఇంకా కొంతమంది అయితే ఉపవాసం తగలకూడదని రోజులో ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఉపవాసం ఉన్నామని చెప్పి మన యొక్క పనులని వదులుకోమని ఎక్కడా చెప్పలేదు ఇస్లాంలో కూడా. మరియు నమాజులు చేయాల్సిన సమయంలో, ఖురాన్ చదవాల్సిన సమయంలో, తరావీ నమాజు, ఎతెకాఫ్ మరియు ఇతర సమయాలలో చేయవలసిన సమయాల్లో అవి చేయకుండా, అజాన్ వినిపిస్తున్నా కూడా మన పనులు పట్టించుకోకుండా, ఈ యొక్క ఆరాధనలు చేయకుండా మనం ఎక్కడైతే మరి ఇది వినిపిస్తున్నా కూడా మరి ఎంతోమంది షాపింగ్లని, బిజినెస్లని, టైంపాస్ అని, టీవీలు, మొబైల్కి అతుక్కుపోతూ ఎంతోమంది వ్యాపారాలలో మునిగిపోతూ మన యొక్క మరి దేవుని యొక్క దాసులు, అల్లా యొక్క దాసులు ఎంతోమంది ఈనాడు సమాజంలో మరి వారి యొక్క శుభాలను కోల్పోతూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇఫ్తార్ అంటే ఏమిటి, సహరీ అంటే ఏమిటి, ఫోటోలు, వీడియోలు దిగి టైంపాస్ చేసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకొని సెల్ఫీలు దిగుతూ మరి అదేవిధంగా జుబ్బాలు, పైజామాలు వేసుకొని, సురుమాలు ఇతరులు పెట్టుకొని, టోపీలు పెట్టుకొని ఫోటోలు దిగి ఎంటర్టైన్మెంట్ టైంపాస్ చేసే ఇబాదత్ అనుకుంటున్నామా మనం రంజాన్ని? రంజాన్ అంటే ఏమిటి? శరీరం ద్వారా, ఆత్మ ద్వారా, కోరికల ద్వారా అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకొని మనం ఎవరికి కనిపించినటువంటి ఇబాదత్ని ఆత్మ ద్వారా మరియు మనకు సంపాదన ద్వారా దేవుడికి అప్పగించేది. ప్రతిరోజు 5 నమాజులతో పాటు, ఖురాన్ పఠనంతో పాటు మన యొక్క సంపదలో నుంచి అడగని వారికి సీక్రెట్గాను, బహిరంగంగాను చేసే దాన ధర్మాలు, ఖర్చులు ఇవన్నీ కూడా ఎన్నో ఈ యొక్క రంజాన్లో దాగి ఉన్నాయి. మరి యొక్క నమాజు, ఉపవాసాలతో పాటు మనలో ఎంతమంది యొక్క దాన ధర్మాలు, సహకారాలు చేస్తూ ఉన్నారు. ముస్లింలే కాదు, ముస్లింలు కానటువంటి వారికి కూడా దాన ధర్మాలు, సహాయ సహకారాలు చేయమని ఇస్లాం, ఖురాన్ చెప్తూ ఉంది.
మన ఇంటి చుట్టుపక్కల 40 ఇండ్ల వరకు కూడా మనపై హక్కు ఉంది. వారందరినీ కూడా మనం పట్టించుకోవాలి. ముఖ్యంగా మన బంధువుల్లో ఉన్న పేదవారికి, మన స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, వీరందరినీ కూడా పట్టించుకోవాలి. ఈదుల్ ఫిత్ర్ అంటే ఫిత్రా అంటే మరి పేదవారి యొక్క పండుగ. పేదలకి మనం ఎంతగానో ఇక్కడ సహాయం చేస్తున్నాం. మన యొక్క సంపదలో వారికి హక్కు ఉందని దేవుడు ఖురాన్లో 2వ సూర అల్ బక్రాలో తెలియజేస్తూ ఉన్నాడు. మన యజమాని ఎవరు? మన యజమాని మన యొక్క కోరికల, మన యజమాని మన యొక్క ఆకల, మన యజమాని మన యొక్క మొబైలా, మన యజమాని మన యొక్క టీవీయా, సినిమాలా, లేకుంటే ఎంటర్టైన్మెంటు, మ్యూజిక్, టైంపాసా? మన యజమాని ఎవరు? షాపింగ్లు, బిజినెస్లు మన యొక్క యజమాన, లేదా సృష్టికర్త దేవుడు మన యొక్క యజమాన? ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నిజంగా మన యొక్క యజమాని ఎవరో మనం తెలుసుకున్నట్లయితే మరి ఆయన ఆజ్ఞలేవి, ఆయన ఏం చేయమన్నాడు, ఆయన వేటిని ఒప్పుకున్నాడు అని ఆ యొక్క విధానాలు, జీవన మరియు ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం అవి తెలుసుకొని వాటి ప్రకారం ఆయన ప్రసన్నుడయ్యే కార్యాలు ఏవి అని, ఆయన ఆగ్రహించే పనులు ఏవి అని తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనిషి తనకు తానుగా తన యజమానికి బానిస అయిపోవాలి. అంటే దేవునికి బానిస అయిపోవాలి. దేవుడు యొక్క సమ్మతి ఏదో దానిపై నడుచుకోవాలి. మన యొక్క స్వేచ్ఛను, మన మనసుకు నచ్చిన విధానాన్ని వదిలిపెట్టి మరి ఈ యొక్క ఆరాధనల్లో, ఉపవాసాల్లో మరి దేవుడు ఇచ్చిన ఏదైతే చెప్పాడో దానిని పాటించడం కోసం ప్రయత్నించాలి. మరి మన మనసుకు ఒక విషయం కోరుకున్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞ దానికి విరుద్ధంగా ఉంటే మరి మన మనోవాంఛను వినకుండా, మన మనసుకు నచ్చిన పనులు చేయకుండా దేవుని ఆజ్ఞని పాటించాలి. ఒక పని మనకి మంచిదని అనిపించినా దేవుడు దాన్ని చెడ్డదని చెప్పాడు అంటే దాన్ని చెడ్డదిగానే భావించాలి. మరొక పని మరి మనకి ఎంత చెడ్డదిగా అనిపించినా ఒకవేళ దేవుడు దానిని మంచిదని అంటే దాన్ని మంచిదిగానే నమ్మాలి. ఏదైనా ఒక పనిలో మరి మనకి నష్టం అనిపించినా దేవుడు దాన్ని చేయమంటే అందులో ధన ప్రాణ నష్టం ఎంత కనబడినా దాన్ని చేసి తీరాలి. మరొక పనిలో మనకు లాభం అనిపించినా దాన్ని చేయవద్దని దేవుడు అంటే మరి దాంట్లో సకల సౌభాగ్యాలు మనకి కనిపించినా కూడా కానీ దేవుడి యొక్క సూచనలను గుర్తుపెట్టుకొని దాన్ని చేయకుండా ఉండాలి. అప్పుడే షిర్క్ అంటే ఏమిటి, బిదత్ అంటే ఏమిటి, హరాం అంటే ఏమిటి, హలాల్ అంటే ఏమిటి, మరియు ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తామో, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తామో దేవుడు ఆల్రెడీ గ్రంథం ద్వారా మనందరికీ కూడా తెలియజేసి ఉన్నాడు. జీవన మరియు ఆరాధన పద్ధతులని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మనకు తెలియజేసి ఉన్నాడు. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది అని, మళ్ళీ మనందరం కూడా తిరిగి మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారు అని, దేవుడు మనకి స్వర్గం మరియు నరకం అనేది ఖచ్చితంగా ఇస్తాడు అని, మరి మనం ప్రపంచంలో బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా విలువైనదే అని మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు మనలో ఎంతమందికి లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అర్థమైంది? ప్రతిరోజు ప్రతి నమాజులో మనం చదివే సూరే ఫాతిహా, ఖురాన్లో మొదటి సూర 15వ అధ్యాయం 87వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నాడు, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు, నేను మీకు 7 వాక్యాలను ఇచ్చాను, 7 వాక్యాలు మళ్ళీ ఇచ్చాను. 7 వాక్యాలు అర్థం చేయడం కోసం పూర్తి ఖురాన్ని మీపై అవతరింపజేస్తానని అల్లా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ఖురాన్లోని మొదటి సూర అల్ ఫాతిహా ప్రతిరోజు ప్రతి నమాజులో, ప్రతి రకాతులో, ప్రతిరోజు 5 నమాజుల్లో, నఫిల్ మరియు సున్నత్ నమాజుల్లో, తహజ్జుద్ నమాజుల్లో, తరావీల్లో ప్రతి దగ్గర కూడా చదువుతాం. ఈ యొక్క సూరాలో ఉన్న 7 వాక్యాలు సూరే ఫాతిహాలో దాని యొక్క అర్థం మనలో ఎంతమందికి తెలుసు? నేను సృష్టికర్త అని అలాంటి ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్తల ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసుల జ్ఞానాన్ని మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరుడు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా రంజాన్ యొక్క శుభాలని, సహరీ ఇఫ్తార్ల యొక్క శుభాలని, అల్లా నమాజులు, తరావీ నమాజులు వీటి యొక్క శుభాలని మాకు ప్రసాదించడం వల్ల మీ యొక్క దయానుగ్రహాల వల్ల వాటిని పాటించే భాగ్యాన్ని, స్తోమతని మాకు ప్రసాదించి వాటిని మీ యొక్క దయానుగ్రహాల వల్ల స్వీకరించి మా యొక్క పాపాలను క్షమించి ఇహ పరలోకాల్లో మాపై, మా కుటుంబ సభ్యులపై, మీ యొక్క దాసులందరిపైన మీ యొక్క శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఈ యొక్క మానవుల్లో, జిన్నుల్లో మరియు ఇతర ప్రాణుల్లో నీ యొక్క దాసులు ఎవరైతే నీ యొక్క ఇబాదత్ చేస్తూ ఉన్నారో, నీ యొక్క ఆరాధన చేస్తున్నారో, ఏ హృదయం అయితే నిన్ను ఆశిస్తూ అర్జిస్తూ ఉందో, ఎవరైతే నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారో అటువంటి
నీ యొక్క ప్రతి దాసుని పైన నీ యొక్క ప్రత్యేకమైనటువంటి కరుణ కటాక్షాలని కురిపించండి వల్ల వారందరికీ ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ ప్రళయ దినంలో పరలోకంలో కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల అల్లా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ప్రాణులను అన్ని ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల సైతాల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్రకుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి సమాధి శిక్షల నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి నరకం నుంచి మమ్మల్ని కాపాడి మా అందరికీ స్వర్గాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్.